హాయ్ అండి అందరికీ. జై శ్రీరామ్. మహారాష్ట్రలో బండి ఇప్పుడే లోడ్ అయింది. బంక్కి వెళ్ళి డీజిల్ కొట్టిస్తున్నాం. ఇప్పుడే ఫుల్ ట్యాంక్ అయింది బండికి. ఇక్కడ నుంచి ఆదిలాబాద్ వచ్చి ఆదిలాబాద్ నుంచి రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో రావాలా. టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా అదంతా. పొద్దున్నే 5 నుంచి నైటు 9 వరకే బండి అలో ఆ రూట్లో. ఆ ఫారెస్ట్లో అక్కడక్కడ వాటర్ వెళ్తూ ఉంటాయి. వానలు బాగా పడ్డాయి కదా. అడవిలో కూడా అమ్మాయిలు వెళ్తా ఉన్నారు నడుచుకుంటూ. ఎక్కడికి వెళ్తున్నారో తెలియదు. అక్కడక్కడ రోడ్డు బాగా ఒక 5 కిలోమీటర్స్ ఏమో. మా ఊరిది కానీ లోడ్ అయింది ఆంధ్రాలోకి. ముందర వెళ్తూ ఉంది మా ఊడు. నేను వెనకాల వెళ్తూ ఉన్నా. 2 బండ్లు. టెంపుల్ ఒకటి వచ్చింది, అమ్మవారి టెంపుల్ అనుకుంటా. అమ్మవారి టెంపుల్ అనుకుంటా. బాగుంది అడవిలో. చుట్టూరు చెట్లు. ఈవినింగ్ టైంలో వెళ్ళాము. అది కానీ మా అన్న వచ్చింది కోతులకి బిస్కెట్లు ఏమంటే ఆయన తింటా కూర్చున్నాడు. మధ్యలో విలేజ్ కానీ ఒకటి వచ్చింది. చుట్టూరు వరి పొలాలు, మధ్యలో విలేజ్. బాగుంది విలేజ్ కానీ. ఈవినింగ్ టైం కాబట్టి వీడియో కానీ బాగా వచ్చింది నీట్గా. కోతులు చూడండి రోడ్డు మీదకి వచ్చినాయి తినేదానికి తిండి లేకుండా. ఇక్కడ నుంచి రైట్కి వెళ్ళామంటే నిర్మల్ వెళ్తుంది, లెఫ్ట్ వెళ్ళామంటే కరీంనగర్. గుడియాతునూరు నుంచి లచ్చికిపేట 100 కిలోమీటర్స్ ఏమో ఉంది. 100 కిలోమీటర్ దాటేదానికి 3 అవర్స్ ఏమో పట్టింది. అన్లోడింగ్ పాయింట్కి అయితే వచ్చేసామన్న. గేట్లో ఎంటర్ అవుతుంది బండి. వర్షం ఫుల్గా పడుతుంది. ముందుగానే అదే సోయా బండి వెళ్తూ ఉంది అన్లోడ్కి. అది కానీ రూట్ కానీ వర్షానికి ఫ్యాక్టరీలో బాగాలేదన్న. మొక్కజొన్న బండ్లే ఫుల్గా వచ్చుండే ఫ్యాక్టరీలోకి. సోయా బండ్లు 3 బండ్లు 4 బండ్లు. బండి వెళ్తాను చూడు రూట్ ఎలా ఉందో. పొద్దున్నే లోనకి వెళ్తే నైట్ పిలిచారు అన్లోడ్కి. ముందర బండి ఖాళీ అయింది. ఇంక మన బండి పెట్టాలి పాయింట్లో. ఒకే వర్షము. అడిగి పట్టిప్పి పెట్టాము అన్లోడ్కి.